వరల్డ్‌లో ఉన్న పవర్‌ఫుల్ పీపుల్ సీక్రెట్స్ అన్నీ ఒకే మనిషితో లింక్ అయితే ఏం జరుగుతుంది? యెస్, మీరనుకున్న టాపిక్ కరెక్టే. నేను ఎప్స్టీన్ కోసం మాట్లాడాలనుకుంటున్నాను. రీసెంట్‌గా ఎప్స్టీన్ ఫైల్స్ అనే టాపిక్ వరల్డ్ వైడ్‌గా మ్యాసివ్ ట్రెండ్‌లో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ఎప్స్టీన్ ఫైల్స్ సిరీస్, దాని రిలేటెడ్ డాక్యుమెంటరీ వల్ల ఈ ఇష్యూ మళ్ళీ పబ్లిక్ డిస్కషన్‌లోకి వచ్చింది. యూఎస్ఏలో ఎస్పెషలీ న్యూయార్క్ అండ్ అదర్ స్టేట్స్‌లో ఈ టాపిక్ మీద ఇంటెన్స్ డిబేట్స్ జరుగుతున్నాయి. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, జర్నలిస్ట్, సోషల్ మీడియా యాక్టివిస్ట్ కూడా ఓపెన్గా రియాక్ట్ అవుతున్నారు. జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్స్టీన్ ఒక అమెరికన్. తను ఒక ఫినాన్షియర్ అండ్ కన్విక్టెడ్ సెక్స్ అఫెండర్. 1953లో బ్రూక్లిన్, న్యూయార్క్లో జన్మించాడు. వెల్దీ అండ్ పవర్ఫుల్ క్లయింట్స్ మనీ మేనేజ్ చేస్తూ చాలా రిచ్ అయ్యాడు. ఎప్స్టీన్ అంత ఇన్ఫేమస్ అయింది మెయిన్లీ సెక్షువల్ అబ్యూస్ అండ్ సెక్స్ ట్రాఫికింగ్ ఆఫ్ మైనర్స్ వల్ల, ఎస్పెషలీ యంగ్ గర్ల్స్. అదే సీరియస్ ఎలిగేషన్స్ వల్ల 2008లో ఫస్ట్ మేజర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. అప్పుడు హీ రిసీవ్డ్ ఏ హైలీ కాంట్రవర్షియల్ ప్లీ డీల్ which resulted in only 13 months jail for prostitution related charges. ఫెడరల్ ఛార్జెస్ నుండి చాలా వరకు షీల్డ్ అయ్యాడని చాలా క్రిటిసిజం కూడా వచ్చింది. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ లీడ్ చేశాడు. బట్ 2019లో మళ్ళీ న్యూ ఫెడరల్ ఛార్జెస్ ఫైల్ అయ్యాయి. అది కూడా సెక్స్ ట్రాఫికింగ్ ఆఫ్ మైనర్స్ వల్ల. ట్రయల్ అవైట్ చేస్తున్నప్పుడు ఆగస్ట్ 2019లో న్యూయార్క్ ఫెడరల్ జైల్లో ఎప్స్టీన్ డెడ్ బాడీ దొరికింది. అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం అది సూసైడ్ అని చెప్పారు. కానీ ఆ డెత్ వెనుక మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అండ్ కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీలో ఎప్స్టీన్తో సంబంధం ఉందని ఎలిగేషన్స్తో చాలా పవర్ఫుల్ నేమ్స్ బయటకు వచ్చాయి. దాంట్లో డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, బిల్ గేట్స్ అండ్ ప్రిన్స్ ఆండ్రూ కూడా ఉన్నారు. అండ్ ఇంపార్టెంట్ నోట్, డాక్యుమెంటరీలో చూపించిన ఫొటోస్, ట్రావెల్ రికార్డ్స్, అసోసియేషన్స్ వాళ్ళ సస్పిషన్స్ పెరిగినా కూడా అందరికీ లీగల్గా గిల్ట్ ప్రూవ్ అవ్వలేదు. మెనీ క్లెయిమ్స్ ఆర్ స్టిల్ అలిగేషన్స్ మాత్రమే. యుఎస్ సిటిజన్స్కి ఇదొక షాకింగ్ అండ్ డిస్టర్బింగ్ కేస్. ఇండియా నుండి కూడా కొంతమంది పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యారని రూమర్స్ సర్క్యులేట్ అవుతున్నాయి, కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా లేదు. అండ్ మీరు ఈ డాక్యుమెంటరీ చూసారా? ఎప్స్టీన్ డెత్ మీద మీ ఒపీనియన్ ఏంటి? సూసైడా లేదంటే కవరప్పా? మీ థాట్స్ని కమెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.